Hi, hello friends. I hope you all are fine. We are watching PR Academy YouTube channel. Welcome to my channel. ఈ వీడియో ద్వారా మనది మేజర్ పార్ట్ అయినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ నుంచి ఒక అద్భుతమైనటువంటి ట్రిక్స్ తో పాటు కొన్ని PYQ గతంలో జరిగినటువంటి SSC GD ఎగ్జామినేషన్ లో ఏ ఎగ్జామ్స్ అయితే జరిగాయో వాటి నుండి ఇంగ్లీష్ గ్రామర్ నుంచి మోస్ట్లీ కామన్ ఎర్రర్ అంటే ప్రతి ఒక్కరు భయపడుతుంటారు కదా, ఆ కామన్ ఎర్రర్ నుంచి మనం మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, ఏ కంటెంట్ నుంచి వస్తుంది, ఎలా వచ్చే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, వచ్చే క్వశ్చన్స్ కి ఎలా సమాధానం తెలియజేయాలి, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎలా రాయాలి, వీటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే గ్రామర్ అంటే ఇన్ని రకాలైన టాపిక్స్ అని మనం ఆలోచిస్తున్నాం, కానీ మేజర్ పార్ట్ అయినటువంటి టెన్స్ ప్రతి ఒక్కరికి బాగా తెలిసినటువంటి టాపిక్ ఏమైనా ఉంది అంటే అది టెన్స్. టెన్స్ లో ఇంకా 3 భాగాలు ఉంటాయి: ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఈచ్ టెన్స్ ఆల్సో బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 4 kinds: ప్రెసెంట్ సింపుల్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ కి సంబంధించినటువంటి కామన్ ఎర్రర్ లో క్వశ్చన్స్ ఎలా వస్తుంది, అలాగే ప్రెసెంట్ సింపుల్ అయిన తర్వాత ప్రెసెంట్ అయిన తర్వాత పాస్ట్ అండ్ ఫ్యూచర్, మళ్ళీ ప్రెసెంట్ టెన్స్ లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి మళ్ళీ ఫర్దర్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దిస్ ఇస్ ద SSC GD కాన్స్టిట్యూషన్ ఇంగ్లీష్ కి సంబంధించి ప్రెసెంట్ టెన్స్ కి సంబంధించినటువంటి బేసిక్ విత్ పాయింట్ PYQ షార్ట్ కట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత PYQ కి వెళ్దాం. మరి ఏంటి సార్ షార్ట్ కట్ మీరు ఏమైనా నేర్పిస్తున్నారంటే, ఎస్ మనం ప్రెసెంట్ ప్రెసెంట్ సింపుల్, మరి ప్రెసెంట్ సింపుల్ ఏదైనా ఒక స్ట్రక్చర్ ప్రెసెంట్ సింపుల్ లో ఉంటేనే మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం. సో మీరు గుర్తుంచుకోండి, ఒక స్టేట్మెంట్ ఎప్పుడైనా వర్బ్ 1 ఉంది అంటే అది ప్రెసెంట్ సింపుల్ అని చెప్పండి. వర్బ్ 4 ఉంది అంటే అది కంటిన్యూస్ అని చెప్పండి. అలాగే వర్బ్ 3 ఉంది అనుకుంటే పర్ఫెక్ట్ అని చెప్పండి. వర్బ్ 1 అంటే ఏ టెన్స్ అమ్మా? సింపుల్. వర్బ్ 4 అంటే ఏ టెన్స్ అమ్మా? కంటిన్యూస్. వర్బ్ 3 అంటే పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు ప్రెసెంట్ సింపుల్ అంటే వర్బ్ 1 అని చెప్పొచ్చు. మరి ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే వర్బ్ 4. సో ఇది పర్టికులర్ గా ప్రెసెంట్ కంటిన్యూస్ అవ్వాలి లేదా మరి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ పర్టికులర్ గా అవ్వాలి అంటే ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? రెండిట్లో వర్బ్ ఫార్మ్స్ అవే కదా. ఎస్, రెండిట్లో వర్బ్ ఫార్మ్స్ సమానమే, కానీ హెల్పింగ్ వర్బ్ లో మార్పు చెందుతుంటారు. మార్పుతో పాటు వస్తుంది. హెల్పింగ్ వర్బ్ బట్టి అది ప్రెసెంట్ కంటిన్యూసా లేదా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ అని మనం చెప్పొచ్చు. సో ఈ ఒక్క స్ట్రక్చర్ గుర్తుంచుకుంటే ప్రెసెంట్ ఈ ఒక్క ట్రిక్ గుర్తుంచుకుంటే ప్రెసెంట్ టెన్స్ మొత్తం మన దగ్గర గుర్తున్నట్టు. చూద్దాం ఒకసారి. ప్రెసెంట్ సింపుల్ లో సబ్జెక్ట్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ అంటాం. మరి ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఏమంటామమ్మా? ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉన్నటువంటి షార్ట్ కట్ గా రాస్తున్నా చూసుకోండి. ప్రెసెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఏం రాస్తాము? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో అయితే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్, అంతే కదా. మరి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలాగే టెన్స్ అయితే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ వర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ మనం గుర్తుంచుకుంటే చాలు. కానీ ఈ స్ట్రక్చర్ తో పాటు చూడండి, ఇక్కడ వర్బ్ 1 అంటే మనం ఏంటో సింపుల్ అన్నామా, వర్బ్ 3 4 అంటే కంటిన్యూస్ అన్నాం, మరి వర్బ్ 3 అంటే పర్ఫెక్ట్ అన్నాం, సేమే. మరి ఇది వర్బ్ 4 కంటిన్యూస్ ప్రెసెంట్ కంటిన్యూస్ లేదా పర్ఫెక్ట్ కండిషన్స్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే ఎక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ బట్టి డిసైడ్ అవుతుంది. ఎక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ బట్టి డిసైడ్ అవుతుంది, రైట్. మరి హెల్పింగ్ వర్బ్ బట్టి మనకి డిసైడ్ అవుతుంది కాబట్టి మనము ఎక్కడ ప్రెసెంట్ కండిషన్స్ ఏ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి? am, is, are, అంతే కదా. సో ఎక్కడైనా am, is, are తో పాటు వర్బ్ 4 వచ్చిందా అది ప్రెసెంట్ కండిషన్స్ అని చెప్పొచ్చు. మరి ఎక్కడ have been have been ప్లస్ వర్బ్ 4 లేదా has been. సో దీంతో పాటు వర్బ్ 4 వస్తే అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ అని చెప్పొచ్చు. సింగులర్ ఉండేటప్పుడు హ్యాస్ బీన్, ప్లూరల్ ఉండేటప్పుడు హావ్ బీన్. am అంటే సింగులర్, ఈజ్ అంటే సింగులర్, ఆర్ అంటే ప్లూరల్. క్లియరా? సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఈ ఒక్క ట్రిక్ కానీ గుర్తుంచుకుంటే చాలు. అందుకోసం మేజర్ ట్రిక్ అనేది ఇది. దీన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే చాలు. అయితే ఇక్కడ ఇంకో కొన్ని స్ట్రక్చర్ తెలుసుకోవాలి. ఏంటంటే పాజిటివ్ అలాగే నెగటివ్
అలాగే ఇంటరోగేటివ్, నెక్స్ట్ ఇంటరోగేటివ్ నెగటివ్, ఇంటరోగేటివ్ నెగటివ్. ఈ 4 స్ట్రక్చర్ పైన ప్రతి ఒక్క పర్సన్ కి అవగాహన ఉండాలి. ఎప్పుడైతే 4 స్ట్రక్చర్ పైన అవగాహన ఉంటే కామన్ ఎర్రర్ లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. చూడండి, నేను ఇక్కడ ప్రెసెంట్ పాజిటివ్ లో నేను ఒక ప్రెసెంట్ తీసుకున్నాను, లేదా ఏదైనా ఒక స్ట్రక్చర్ తీసుకుంటే సబ్జెక్ట్ అది ప్రెసెంట్ కావచ్చు, ఫ్యూచర్ సింపుల్ కావచ్చు, కంటిన్యూస్ కావచ్చు, పర్ఫెక్ట్ కావచ్చు, పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో నెగటివ్ రాసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటి ఉండాలి? హెల్పింగ్ వర్బ్ తప్పనిసరిగా ఉండాలి. మరి హెల్పింగ్ వర్బ్ ఉండాలంటే హెల్పింగ్ వర్బ్ ఉండాలి, నెగటివ్ ఫామ్ ఉండాలి. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, నెగటివ్ ఫామ్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఇది గుర్తుంచుకుంటే చాలు. మనం ఇది ప్రెజెంట్ సింపుల్ నుంచి మనం ఎలా చెప్తున్నాం, ఓకే. అలాగే ఇక్కడ ఇంటరోగేటివ్ లో ఈ హెల్పింగ్ వర్బ్ ఏదైతే వస్తుందో హెల్పింగ్ వర్బ్ తో పాటు వస్తుంది ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. క్లియరా? మరి ఇంటరోగేటివ్ నెగటివ్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ నెగటివ్ ఫార్మ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. మీరు అది పాజిటివ్ లో రాస్తున్నారా, నెగటివ్ లో రాస్తున్నారా, అన్నిటి దగ్గర ఏంటంటే కామన్ వర్బ్ 1 అనేది అన్నిటి దగ్గర వర్బ్ 1. సో ఏం మార్పు వస్తుందంటే నెగటివ్ నుండి హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఇంటరోగేటివ్ నుండి హెల్పింగ్ వర్బ్, ఇంటరోగేటివ్ నెగటివ్ లో హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఈ స్ట్రక్చర్ మనం మాక్సిమం ఈ స్ట్రక్చర్ గుర్తుంచుంటే నెగటివ్ ఇంటరోగేటివ్, ఇంటరోగేటివ్ నెగటివ్ మనం కన్స్ట్రక్షన్ చేయవచ్చు. ప్రెజెంట్ కంటిన్యూస్ కి వచ్చేటప్పుడు ఎలా రాస్తాం? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్, అంతే కదా. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కదా సార్, మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు డూ ఫామ్ తీసుకుంటాం. డూ ఫామ్ లేట్ వస్తుంది, డూ అండ్ డజ్ వస్తుంది. ఈ రెండింటిలో మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. ఇక్కడ ఈ ప్లేస్ లో డూ గాని అంటే సింగులర్ ఉండేటప్పుడు మనం ఏం తీసుకుంటాం? సింగులర్ ఉండేటప్పుడు డస్ తీసుకుంటాం, ప్లూరల్ ఉండేటప్పుడు డూ తీసుకుంటాం. హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు. కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉండేటప్పుడు మనం ఏం చెప్తాం? ఇది నెగటివ్ రాయాలంటే ఇక్కడ సబ్జెక్ట్ సేమ్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ నెగటివ్ ఫార్మ్ ప్లస్ వర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే స్ట్రక్చర్ యథావిధిగా అదే మార్పు అయితే రాదు, అదే విధంగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ నెగటివ్ ఫార్మ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా మనం రాసుకోవచ్చు. సో పర్ఫెక్ట్ కూడా రాసిన అంతే. ఒకసారి ఒక స్ట్రక్చర్ మనం రాయడం వచ్చింది అంటే వి కెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఈట్ అండ్ యాపిల్ అనేసి ఇచ్చాడు అనుకోండి. ఎక్కడ ఏమొస్తుంది? ఐ డోంట్ ఈట్ అండ్ యాపిల్. సో ఎక్కడ డోంట్ అనేది ఏమవుతుంది? డూ అనేది మనం హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. ఎక్కడ నుంచి తీసుకుంటాం? బి ఫార్మ్స్ లో లేవు కాబట్టి, ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ రాలేదు కాబట్టి డూ ఫార్మ్ తీసుకుంటాం. డూ ఫార్మ్ లేట్ వస్తుందమ్మా, డూ డస్ డిడ్. సో డిడ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం? డిడ్ అనేది పాస్ట్ ఫార్మ్ లో ఉపయోగిస్తాం కాబట్టి డిడ్ ఎక్కడ రాయకూడదు. సో డూ అనే రాయాలి, డస్ రాయాలి. సో ఐ వి యు ఉండేటప్పుడు డూ రాయాలి, హీ సీట్ ఉండేటప్పుడు డస్ రాయాలి. సో ఐ ఉంది కాబట్టి డూ. సో నెగటివ్ లో రాస్తే ఏమవుతుంది? డోంట్. షార్ట్ కట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చేటప్పుడు డూ, ఐ ఈట్ అండ్ యాపిల్. సో ఇంట్రోగేటివ్ వచ్చేటప్పుడు ఎలా రాయాలి? డూ ఐ ఈట్ అండ్ యాపిల్. మరి ఇంట్రోగేటివ్ నెగటివ్ లో డోంట్ ఐ ఈట్ అండ్ యాపిల్. సో ఈ విధంగా మనం క్వశ్చన్ ని చూసిన వెంటనే, అంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ ని చూసిన వెంటనే ఆ ఎగ్జామ్ లో ఏ తప్పిస్తారు అంటే చూడండి, ఈ హెల్పింగ్ వర్బ్ అంటే మాక్సిమం మనకి ఎగ్జామ్ లో హెల్పింగ్ వర్బ్ మధ్య తప్పులు ఇస్తుంటారు. సో దెర్ ఇస్ ఏ అంటే సింగులర్ ప్లూరల్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ ఈ హెల్పింగ్ వర్బ్ మధ్యలోనే మాక్సిమం తప్పులు హెల్పింగ్ వర్బ్ పైన డిఫరెన్స్ మిస్టేక్స్ ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఎర్రర్ లో మాక్సిమం ఈ తప్పులు ఇవ్వడానికి ఇదే క్రైటీరియా. సో ఆయనకి క్వశ్చన్ ఫ్రేమింగ్ చేసేటప్పుడు ఈ క్రైటీరియాలో ఎక్కువ తప్పులు పిల్లలు చేస్తారు కాబట్టి ఆ క్రైటీరియాలో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి తప్పులు మనం పునరావృతం చేయకుండా మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయాలి అంటే సో ఈ స్ట్రక్చర్ ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు. మరి సార్ ఇదైతే బాగా చెప్పారు. మరి అక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? am is. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? have has. have ఎక్కడ వస్తుంది? ప్లూరల్ వస్తుంది. has ఎక్కడ వస్తుంది? సింగులర్ వస్తుంది. చూడండి, ఆల్వేస్ ప్లూరల్. we you they అనేది ఎప్పుడు కూడా ఇది ప్లూరల్ ఫార్మేషన్. మరి he she it ఇది ఎప్పుడు కూడా సింగులర్ ఫార్మేషన్. క్లియరా? ఇది ఎప్పటికీ ప్లూరల్ ఫార్మేషన్, ఇది ఎప్పటికీ సింగులర్ ఫార్మేషన్.
సింగులర్ అంటే సింగులర్ సబ్జెక్ట్, దీంట్లో మార్పు రాదు. ఐ అనేది మాత్రం సమ్ టైమ్స్ ఇట్ టేక్ సింగులర్ హెల్పింగ్, సమ్ టైమ్స్ ఇట్ టేక్ ప్లూరల్ హెల్పింగ్. కానీ ఈ రెండు మాత్రం ప్లూరల్ హెల్పింగ్, సింగులర్ ఉంటే సింగులర్ హెల్పింగ్, ప్లూరల్ ఉంటే ప్లూరల్ హెల్పింగ్. ఇది ఒక్క విషయం మీరు గుర్తుంచుకుంటే చాలా. ప్రెసెంట్ టెన్స్ నుంచి ఏ టైప్ క్వశ్చన్ ఇవ్వండి, ఆ సెంటెన్స్ ఇంప్రూవ్మెంటా లేదా కామన్ ఎర్రరా, ఈజీగా ఆన్సర్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. హీ వాంట్ టు హ్యావ్ సమ్ మోర్ రైస్. ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందమ్మా? 21లో వచ్చింది. ఎప్పుడైనా ఇటువంటి క్వశ్చన్ మీరు చూసిన వెంటనే కామన్ ఎర్రలో స్ట్రక్చర్ వైజ్ వెళ్ళిపోండి. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే సెంటెన్స్లో ఏమైనా కీవర్డ్ ఉందా లేదా గమనిస్తారు. కీవర్డ్ ఉంది అంటే డైరెక్ట్లీ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. లేదా స్ట్రక్చర్ వైజ్ వెళ్ళిపోతే మ్యాక్సిమం వస్తుంది. సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. వర్బ్ 1లో ఉంది, రైట్. ఇలా చూసిన వెంటనే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇవన్నీ ఎక్స్ట్రా వర్డ్ కింద వస్తుంది, రైట్. క్వశ్చన్ని చూసిన వెంటనే మనకు అర్థమైంది ఇది ఏ టెన్స్లో ఉంది. ఏ టెన్స్లో ఉందంటే ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఉంది. మరి ఇచ్చినటువంటి వాక్యంలో ఏమైనా తప్పు ఉందా అన్నాడు. హీ వాంట్ చూద్దాం. టు హ్యావ్ తప్పు లేదు, నో ఎర్రర్ తప్పు ఉంది కాబట్టి నో ఎర్రర్ చూస్ చేయకూడదు. సమ్ మోర్ రైస్. సో ఈ 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. మరి మిగిలింది ఏంటి? ఇది రాంగ్ ఇచ్చాడు. హీ వాంట్ ఎందుకు సార్ తప్పు ఇచ్చాడు అంటే ఇక్కడ సబ్జెక్ట్ మనం అండర్లైన్ చేసాము లేకపోతే ఐడెంటిఫై చేసాం. కానీ సబ్జెక్ట్ సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా మీరు గమనించారా? సో సబ్జెక్ట్ సింగులర్లో ఉంది కాబట్టి వర్బ్ అనేది ఎప్పుడైతే సబ్జెక్ట్ సింగులర్లో ఉంటుందో వర్బ్ కూడా సింగులర్లో ఉంటుంది. సబ్జెక్ట్ సింగులర్లో ఉండేటప్పుడు వర్బ్ కూడా సింగులర్. ఎప్పుడైతే సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటుందో వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. మరి ఏంటి సార్? వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ జోడిస్తే అది ఏమవుతుందంటే సింగులర్ వర్బ్ అవుతుంది. ఏం వర్బ్ అవుతుంది? సింగులర్ వర్బ్ అవుతుంది. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్, ఆల్వేస్ సింగులర్ అంటే మనం ఏంటంటాం? హీ, సీ, ఇట్ ఇవి ఆల్వేస్ సింగులర్ అని చెప్తాం. నెక్స్ట్ వి, యూ అండ్ దే దీన్ని ఏమంటాం అంటే ఆల్వేస్ ప్లూరల్ అంటాం. ఇవి వచ్చేటప్పుడు వి, యూ, దే వచ్చేటప్పుడు వర్బ్లో ఇది ప్లూరల్ కాబట్టి ఎప్పుడు కూడా వర్బ్ ప్లూరల్ రూపంలో ఉండాలి. మరి హీ, సీ, ఇట్ సింగులర్ కాబట్టి వర్బ్ ఎప్పుడు కూడా సింగులర్ రూపంలో ఉండాలి. మరి ఇక్కడ సింగులర్ రూపంలో ఉందా? లేదు. ఎందుకు? సింగులర్ రూపంలో ఉండాలి అంటే ఏంటి ఉండాలి? ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ ఉండాలి. కానీ వర్బ్లో ఏముంది? ఎస్ లేదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? హీ వాంట్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మిస్టేక్ ఇచ్చాడా లేదా? మిస్టేక్ ఉంది. ఎలా ఐడెంటిఫై? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దీన్ని చేయవచ్చు. ఎలా సార్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎలా చేయవచ్చు అంటే సింపుల్గా నేను ఇక్కడ ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తాను చూడండి. ఇప్పుడే చెప్పాం స్ట్రక్చర్ సబ్జెక్ట్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎప్పుడైతే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ మనం రాసేసామో ఇది ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఉంది. సబ్జెక్ట్ బట్టి వర్బ్ మోడిఫై అయిపోయింది బాస్. ఆన్సర్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి అక్కడ ఎస్ వస్తుందండి. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా మనకి దీన్ని ఆన్సర్ చేయవచ్చు. ఎప్పుడు? స్ట్రక్చర్ పైన అవగాహన ఉండేటప్పుడు. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. హూ డూ యూ థింక్ హూ స్టోర్ ద పెయింటింగ్ ఫ్రమ్ ది మ్యూజియం అన్నాడు. చూసారు ఇక్కడ హూ అన్నాడు, ఇక్కడ హూ ఇచ్చాడు. ఒక సెంటెన్స్లో స్టేట్మెంట్లో రిలేటివ్ ప్రొనౌన్ అనే వర్డ్ని మనం ఉపయోగించేటప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ వర్డ్ హూ అనేది ఉపయోగించేటప్పుడు వీ నీడ్ నాట్ రైట్ ఎ ట్వైస్ ఇన్ ఎ సేమ్ సెంటెన్స్. ఒక వాక్యంలో 2 సార్లు రాయాల్సిన అవసరం లేదు, ఒకసారి రాస్తే చాలు. సో బట్ అగైన్ వాడు ఇచ్చాడు ఇక్కడ. సో కాబట్టి ఏ పార్ట్లో తప్పు ఉంది మనకు క్లియర్గా అర్థమైపోయింది. దీని గురించి ఇంకా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. పెయింటింగ్ ఫ్రమ్ ది మ్యూజియం అండ్ హూ డూ యూ థింక్ ఇక్కడ ఏం తప్పలేదు. అర్థమైంది హూ స్టోల్లో తప్పు ఉందని. ఎందుకు సార్ అంటే రిపీటెడ్ వర్డ్ అనేసి వచ్చింది. మరి ఎక్కడ ఏంటి రావాలి సార్ అంటే హ్యాజ్ స్టోలెన్ అని వస్తే రైట్ ఆన్సర్. హ్యాజ్ స్టోలెన్ వస్తే రైట్ ఆన్సర్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ 3వ క్వశ్చన్ చూద్దాం. Pranil is only 2 now, so he has not started talk yet అనేసి అన్నాడు. ప్రణీల్ అనే ఒక పిల్లవాడికి 2 years. సో ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు బట్ ఐ డోంట్ వాంట్ టు ట్రాన్స్లేట్ ది తెలుగు. 2 ఈ స్టేట్మెంట్ మీరు చూసిన వెంటనే మీకు అర్థమవుతుంది ఏమైనా కీ వర్డ్స్ ఉన్నాయా. సెంటెన్స్ చూసిన వెంటనే నేను ముందే చెప్పాను కీవర్డ్ చూడాలి లేదా వర్బ్ ఫామ్ చూడాలి లేదా హెల్పింగ్ వర్బ్ చూసి అది ఏ టెన్స్లో ఉందని మనం ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ మన నౌ అనే వర్డ్ని చూసి ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందని అర్థమైంది. మరి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమైనా స్ట్రక్చర్ రూపంలో ఉందా?
లేదు, తప్పు ఉంది. మరి తప్పు ఉంది కాబట్టి నో ఎర్రర్ కాదు. మిగిలింది ప్రణీల్ ఈజ్ ఓన్లీ 2 నౌ. సో ప్రణీల్ అనే ఇక్కడ సింగులర్ కాబట్టి ఈజ్ రైట్, ఎక్కడ తప్పలేదు. స్టార్టెడ్ టాక్ ఎట్టండి, సో హీ హ్యాస్ నాట్. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ హెల్పింగ్ వర్బ్, సో ఇక్కడ కూడా తప్పు లేదు. సో మిగిలింది ఏంటి, ఇక్కడ తప్పు ఉంది. స్టార్టెడ్, సో వర్బ్ అని ఎట్ అనేసి అన్నాడు ప్లస్ టాక్ కాబట్టి ఇక్కడ టాకింగ్ ఎట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నౌ ఉంది అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి సో ఇలా మనం కంటిన్యూస్ ఫామ్ లో మనం చెప్పవచ్చు. రైట్, ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ సిన్స్ 2 days అన్నాడు. స్ట్రక్చర్ని చూసిన వెంటనే మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ అకార్డింగ్ టు ది స్ట్రక్చర్. తర్వాత హ్యావ్ బీన్ ఎక్కడైనా వచ్చింది అంటే అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా అవ్వాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా అవ్వాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా అవ్వాలి. మరి బీన్ ముందు ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ బట్టి డిసైడ్ అవుతుంది అది ప్రెసెంటా పాస్టా ఫ్యూచరా. మరి ఇక్కడ హ్యావ్ వచ్చింది కాబట్టి ప్రెసెంట్, ఒకవేళ హెడ్ వస్తే పాస్ట్, ఒకవేళ విల్ హ్యావ్ వచ్చిందంటే ఫ్యూచర్. రైటా, ఫ్యూచర్. కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైంది. సో విచ్ పార్ట్ హ్యాస్ రాంగ్ అనేది. సో ఈ రాంగ్ అనేది మనకు అర్థమైంది. ఎక్కడ రాంగ్ ఉంది మనకు క్లియర్గా అర్థమైపోతుంది సెంటెన్స్ చూసిన వెంటనే. రీడింగ్ దిస్ బుక్ రైట్, 2 days రైట్, హ్యావ్ బీన్ రైట్, ఎక్కడ మనకు క్లియర్గా అర్థమైంది సిన్స్ అనేది తప్పు వచ్చిందని మనకు అర్థమైంది. ఎందుకు సార్, స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో 2 రావాలి. పీరియడ్ ఆఫ్ టైం అయినా లేదా పాయింట్ ఆఫ్ టైం అయినా చెప్పాలి. మరి పీరియడ్ ఆఫ్ టైం గురించి అయినా చెప్తుండాలి, పాయింట్ ఆఫ్ టైం గురించి అయినా చెప్తుండాలి. మరి పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి సార్, పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి అంటే సో ఇక్కడ మనకు సింపుల్గా చెప్తాం. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ టైం గురించి మాట్లాడాలి, పాయింట్ ఆఫ్ టైం గురించి మాట్లాడాలి. మరి రెండింటి గురించి మనం మాట్లాడితే పీరియడ్ ఆఫ్ టైం గురించి, పాయింట్ ఆఫ్ టైం గురించి. పీరియడ్ అంటే ఒక డ్యూరేషన్ గురించి మనం మాట్లాడాలి. మరి పాయింట్ అంటే ఎగ్జాక్ట్ సమయం గురించి మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డ్యూరేషన్ అంటే 2 days, 2 years, 5 years, 10 years ఇటువంటివి చెప్పేటప్పుడు దాన్ని డ్యూరేషన్ అంటాం. ఎగ్జాక్ట్ అంటే ఇన్. చూడండి పీరియడ్ ఆఫ్ టైంలో ఇన్ వస్తుంది, పీరియడ్ ఆఫ్ టైంలో పాయింట్ అంటే ఎప్పుడైనా పాయింట్ వచ్చేటప్పుడు మనం ఏం రాయాలి, సిన్స్ రాయాలి. పీరియడ్ ఆఫ్ టైం వచ్చేటప్పుడు ఫర్ రాయాలి. పీరియడ్ అంటాము, పీరియడ్ చూడు ఆర్లో ఆర్ వస్తుంది, ఎక్కడ ఫర్లో ఆర్ వస్తుంది, గుర్తుంచుకోవాలి. పాయింట్లో ఇన్ వస్తుంది చూసారా, ఎక్కడ సిన్స్లో ఇన్ వస్తుంది. సో బోత్ ఆర్ ది కరెక్ట్. కాబట్టి పాయింట్ ఆఫ్ టైంలో ఇన్ వచ్చేటప్పుడు అది సిన్స్ వస్తుంది, పీరియడ్ ఆఫ్ టైం వచ్చేటప్పుడు ఫర్ వస్తుంది. కాబట్టి మనం ఎలా గుర్తుంచుకున్న ఆన్సర్ ఈజీగా రాయవచ్చు. సో రైట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఏది వస్తుంది అంటే ఫర్. క్లియరా? ఎందుకు ఫర్? 2 days అనేది పీరియడ్ దేని గురించి తెలియజేస్తుంది, పీరియడ్ ఆఫ్ టైం గురించి తెలియజేసింది కాబట్టి ఆర్ వచ్చింది. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడు ఫర్ ఉంటే, సిన్స్ ఇచ్చాడు కాబట్టి రాంగ్. ఎలా మనం ఐడెంటిఫికేషన్ చేసి రాయాలి. నెక్స్ట్ వన్, దీస్ చిల్డ్రన్స్ ఆర్ అటెండెడ్ యోగా క్లాస్ రెగ్యులర్లీ. ఈ స్టేట్మెంట్లో ఏమైనా కీవర్డ్ ఉందా? ఎస్, ఏడుంది, రెగ్యులర్లీ. మరి రెగ్యులర్లీ దేంట్లో వస్తుంది, ప్రెజెంట్ సింపుల్ టెన్సా, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సా, లేదా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అని చెప్పొచ్చు. మరి ప్రెజెంట్ సింపుల్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎక్కడ స్టేట్మెంట్ లేట్ ఉంది, ది చిల్డ్రన్ అనేది సబ్జెక్ట్. మరి ఆర్ అటెండెడ్ అన్నాడు, ఓకే దీన్ని పాసివ్ స్ట్రక్చర్లో రూపంలో కరెక్టే కానీ పాసివ్ స్ట్రక్చర్లో రాయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఏ పార్ట్లో తప్పు ఉంది మనకు అర్థమైంది. యోగా క్లాస్ ది చిల్డ్రన్ రైట్, రెగ్యులర్లీ రైట్, ఆర్ అటెండెడ్లో తప్పు ఉంది. ఏంటి వస్తుందమ్మా ఆర్ అటెండెడ్ ప్లేస్లో అంటే సబ్జెక్ట్ ఎప్పుడైతే ఉండేటప్పుడు సబ్జెక్ట్ సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా, ది చిల్డ్రన్ అంటే ప్లూరల్ ఉంది కాబట్టి వర్బ్ ఎట్ రావాలి, అటెండ్ వస్తే రైట్ ఆన్సర్. మరి అటెండ్స్ వచ్చుంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే అటెండ్స్, కానీ ఇక్కడ వర్బ్ 1 రాస్తే ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎందుకంటే రెగ్యులర్లో వచ్చింది కాబట్టి. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు మీకు బేసిక్ కాన్సెప్ట్ కొంత తెలియజేస్తూ ప్రెజెంట్ టెన్స్ నుంచి, అదే ప్రెజెంట్ టెన్స్లో కామన్ ఎర్ర నుంచి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏంటి వచ్చిందని మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో దీని గురించి మీకు పూర్తిగా అవగాహన అందించాను కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది కదా. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నేను సింపుల్గా రిక్వెస్ట్ చేసేది అంటే ప్లీజ్ వీలైతే 10 మందికి షేర్ చేయండి, అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి. సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఓకే, ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు మన ఛానల్లో డిఫరెంట్ వేలో, ఇన్నోవేటివ్ వేలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రూపంలో నేను మన ఛానల్లో మీకు అందిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.